నమస్తే, నేను మీ దేశ. తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్స్ చాలా సంచలనం సృష్టిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా టీవీకే పార్టీ ముందంజలో ఉందనే చెప్పాలి. దగ్గరగా 106 సీట్లను ఇప్పటివరకు కూడా వారు గెలుచుకోవడం జరిగింది. అయితే తమిళనాడుకి సంబంధించి మొత్తం ఓవరాల్గా సీట్స్ అన్ని కూడా 234, మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 118. అయితే డిఎంకే, డిఎంకే, టీవీకే ఈ మూడు కూడా ఆ మ్యాజిక్ ఫిగర్ని దాటలేదు. సో ఖచ్చితంగా గెలవాలంటే ఆ మ్యాజిక్ ఫిగర్ని దాటాలి. సో ప్రస్తుతం తలపతి విజయ్ ఎవరైతే గెలిచిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక రిజార్ట్కి తరలించబోతున్నారు అలానే చెప్తా ఉన్నారు. అలాగే కొంతమంది సీట్స్ గెలిచిన వారిని కూడా కిడ్నాప్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయంటూ కూడా చెప్తాను. గతంలో కూడా ఇటువంటివి జరిగాయి. సో దీనికి సంబంధించి క్లియర్గా మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. కేవలం తమిళనాడే కాదు, మన దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు ఇలాంటి ఎలక్షన్ టైంలో గెలిచిన ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళని కిడ్నాప్ చేయడం, హోటల్ రూమ్స్లో పెట్టి బంధించడం, వారి దగ్గర మొబైల్స్ లాగేసుకోవడం, అంటే దాదాపు ఒక 2 రోజుల వరకు కూడా ఎవరితోని కూడా వాళ్ళకి కలిసే ఛాన్స్ లేకుండా వచ్చేటి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం సార్. సో ప్రస్తుతం తమిళనాడులో హంగ్ వచ్చే ప్రయత్నం ఉంది కాబట్టి అక్కడ కూడా అదే జరుగుతుందంటూ కూడా వార్తలు వినిపిస్తా ఉన్నా. అసలు ఏంటి, ఏం జరుగుతుంది? మనకి 5 రాష్ట్రాల ఎన్నికల్లో క్లియర్గా 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు క్లియర్గా ఉన్నాయి. అంటే వెస్ట్ బెంగాల్లో బీజేపీకి బ్రహ్మాండమైన మెజార్టీ, 178 సీట్లు, 148 రావాలి మ్యాజిక్ ఫిగర్. ఆల్రెడీ 178 వచ్చాయి. అలాగే అస్సాంలో బీజేపీ, అలాగే కేరళలో యూడిఎఫ్ అంటే యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ కాంబినేషన్లో వాళ్ళు అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. అలాగే పాండిచ్చేరిలో కూడా ఎన్డీఏ క్లియర్గా ఉంది. అంటే వెస్ట్ బెంగాల్, అస్సాము, కేరళ, పాండిచ్చేరి 4 రాష్ట్రాలు క్లియర్ మెజార్టీ ఉంది. 4 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలు బీజేపీ, 1 రాష్ట్రం కాంగ్రెస్ కూటమి. సో ఇది ప్రాబ్లం లేదు. అయితే ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ రేంజ్గా మారింది. మామూలుగా అయితే తమిళనాడు పాలిటిక్స్ హిస్టారిక్గా చూసుకున్నప్పుడు ఏఐడిఎంకే, డిఎంకే మధ్యనే స్ట్రగుల్ ఉంటుంది. ఈ 2 పార్టీల్లో ఏదో ఒక పార్టీని ఎన్నుకుంటుంటారు. జనరల్గా 5 ఏళ్ళకి ఒక పార్టీని వాళ్ళు తీసేస్తుంటారు తమిళ ఓటర్స్. అలాంటిది ఫస్ట్ టైము 3 ముక్కలాటలాగా విజయ్ రంగంలోకి వచ్చాడు. యాక్చువల్గా విజయ్కి పెద్ద ఏమీ లేదనేది అందరూ అనుకున్నారు. ప్రీ పోల్ సర్వేలు కానీ, ఈవెన్ ఎగ్జిట్ పోల్ సర్వేలో కూడా మెజారిటీ సర్వేలు 99% సర్వేలు విజయ్కి మ్యాక్సిమం 24 నుంచి 30 సీట్లు కంటే ఎక్కువగా రావు అనేది అనుకున్నారు. అలాంటిది అనూహ్యంగా విజయ్ వీళ్ళిద్దరిని దాటి ముందుకు వచ్చేసాడు. ఎవరిని? ఏఐడిఎంకేని, డిఎంకేని. యాక్చువల్గా అన్ని సర్వేలు కూడా ఫెయిల్ అయింది ఎక్కడంటే తమిళనాడులోనే. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఫెయిల్ అయినాయి తమిళనాడులో. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా డిఎంకేనే మళ్ళీ అధికారంలోకి వస్తుంది, టఫ్ ఫైట్ ఉంది కానీ డిఎంకేనే వస్తుంది అనేది చెప్పారు. కానీ అది అటర్ ఫ్లాప్ అయిపోయి డిఎంకేకి ఇప్పుడు చూస్తే 47 సీట్లు ఉన్నాయి. సో 47 సీట్లు డిఎంకేకి వస్తుందని ఎవరు చెప్పలేదు. కానీ ఒకే ఒక సర్వే, మై యాక్సిస్ ఇండియా అనే సర్వే మాత్రమే విజయ్కి 118 నుంచి 120 వరకు కంఫర్టబుల్గా వస్తుందని చెప్పింది. ఒకే ఒక సర్వే. అది ఎవరు కూడా నమ్మలేదు. కానీ ఇదేంది ఇంత సర్వే అన్నట్టుగా ఇదయ్యారు. దాంతో ఇప్పుడు విజయ్ చూసుకున్నప్పుడు మనకి 106 సీట్లు విజయ్కి ఉన్నాయి, 78 ఏఐడిఎంకేకి ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే కొత్తగా వస్తున్న వార్త, విజయ్ పార్టీలో ఉండే వాళ్ళని కొంతమందిని కిడ్నాప్ చేసి ఏఐడిఎంకే వాళ్ళని మ్యానిపులేట్ చేసి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏఐడిఎంకేకి ఒకవేళ ఇప్పుడు 78 ఉంది, ఇంకొక 2 వేసుకున్నాం, 80 వస్తాయనుకో, ఇంకెంత కావాలి? 48 సీట్లు కావాలి వాళ్ళకి. 118కి 48 అంటే ఇటు ఒక 24, ఇటు ఒక 24 అన్నా లాక్కోవాలి. అంటే డిఎంకే నుంచి కొంత, టీవీకే నుంచి కొంత లాక్కోవాలి. బీజేపీ ఆ పని చేయగలదు, ఎందుకంటే ఏఐడిఎంకే వెనక బీజేపీ ఉంది కాబట్టి చేయగలదు. ఒకటి. రెండోది, విజయ్ని అసలు బీజేపీని సపోర్ట్ చేసిన మొదటి నుంచి కూడా విజయ్ సీక్రెట్గా బీజేపీతో ఒప్పందం పెట్టుకున్నాడు అనేది కూడా ఒక వార్త వస్తుంది. కానీ ఇప్పుడు డైరెక్ట్గా విజయ్తో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తారా? ఫామ్ చేస్తే విజయ్కి ఇబ్బంది. ఎందుకంటే విజయ్ ఓపెన్గా ఇటు డిఎంకేని దారుణంగా తిట్టాడు, దారుణంగా డిఎంకేకి వ్యతిరేకంగా కామెంట్లు చేశాడు. డిఎంకే, కాంగ్రెస్ క్యాష్ పాలిటిక్స్ చేస్తున్నాయని, ఈవిల్ పార్టీ డిఎంకేని మాట్లాడాడు.
అలాగే బీజేపీని కూడా చాలా దారుణంగా మాట్లాడాడు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ బీజేపీతో కుమ్మక్కైన ఏఐడిఎంకేతో కలిసినా లేకపోతే డిఎంకేతో కలిసినా విజయ్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. కానీ విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి గవర్నర్ విజయ్నే పిలుస్తారు. రెండోది ఏమంటే అక్కడ ముందు నుంచి కూడా గవర్నరు డిఎంకే క్యాంటీ రవి అనుకుంటా, ఆ డిఎంకే క్యాంటీ అనేక కేసులు కూడా ఉన్నాయి వాళ్ళ మీద, సుప్రీంకోర్టు వరకు కూడా కేసులు ఉన్నాయి. బీజేపీ స్ట్రాంగ్గా గవర్నర్ని పెట్టుకొని డిఎంకేని చాలా దారుణంగా బిల్లులంతా పాస్ కానికుండా చూసింది. సో ఇప్పుడు కూడా గవర్నర్ చెప్పిన వాళ్ళకే ఇస్తారు, ఎందుకంటే మెజారిటీ పార్టీ ఉంది కాబట్టి గవర్నర్ పిలవచ్చు. రేపొద్దున ఏఐడిఎంకే కానీ ఇటు 20 అటు 20 లాగేసుకోగలిగితే అప్పుడు ఏఐడిఎంకేని పిలిచాడు అనుకో గవర్నర్, అప్పుడు ఏమవుతుంది, ఏఐడిఎంకే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఎప్పుడైనా పాలిటిక్స్లో ఏది గవర్నమెంట్ ఫామ్ చేస్తుందో దాంట్లోకి జంప్ అయ్యేదానికి మిగతా వాళ్ళు కూడా చూస్తారు. ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలుసు బీజేపీ పాలిటిక్స్ ఏంది, ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళు 2 ఆప్షన్లు ఇస్తారు, నువ్వు మాతోన్న చేరు లేకపోతే జైలు కన్నా వెళ్ళు. ఈ 2 ఆప్షన్. ఆల్రెడీ గవర్నమెంట్లో ఉన్నప్పుడే సెంధిల్ బాలాజీ లాంటి వాళ్ళని జైల్లో పెట్టిన చరిత్ర బీజేపీకి ఉంది. సో అలాంటిది చాలా మంది మినిస్టర్ల మీద, ఎమ్మెల్యేల మీద డిఎంకేలో కేసులు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరినీ బెదిరించే అవకాశం ఉంది బీజేపీ. అంటే మీరు మా వైపు రాకపోతే మమ్మల్ని మేము కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని రేపు చెప్పచ్చు. కాబట్టి డిఎంకే నుంచి, డిఎంకే గెలిచిందే 47, అందులో నుంచి ఒక 20 మంది జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటుపక్క టీవీకే పరిస్థితి ఏంటంటే, టీవీకి అనేది ఇక్కడ మన పవన్ కళ్యాణ్ ఎలాగో అక్కడ విజయ్ అలాగా అనుకోవచ్చు. ఒక కంపారిజన్ ఎట్లా అంటే, అక్కడ ఎవరు పెద్ద ఎక్స్పీరియన్స్ నాయకులు ఎవరు టీవీకేలో లేరు. సో అంత కొత్త వాళ్ళకి ఇచ్చారు. చివరికి తన డ్రైవర్ కొడుకు కూడా విజయ్ సీట్ ఇచ్చారు, ఎమ్మెల్యే పార్టీ ఇచ్చాడు. సో అలాంటిది రేపు వాళ్ళందరినీ బెదిరించో లేకపోతే వాళ్ళకి ప్రలోభ పెట్టే తీసుకెళ్లడం పెద్ద విషయం కాదు. అయితే విజయ్కి ఇది ముందే తెలుసు. అందుకని విజయ్ ఏం చేశాడంటే, పూంజరి రిసార్ట్ అని ఉంది, మహాబలిపురం దగ్గరలో ఉంటుంది. ఈ పూంజరి రిసార్ట్లో అందరూ అక్కడే ఉంచాడు ఆల్రెడీ అని చెప్తున్నారు. ఇప్పుడు ఒక పిలిపిచ్చాడు విజయ్, అదేంటంటే ఈస్ట్ కోస్ట్ రోడ్లో చెన్నైలో పన్నయ్యార్ రిసార్ట్ అని ఉంది. గెలిచిన వాళ్ళ ఎమ్మెల్యేలందరూ అక్కడికి రావాలని పిలిపించాడు. సో అక్కడ పెట్టేయబోతున్నారు. అక్కడ 100 మందికి పైన అక్కడ ఉండొచ్చు ఆ రిసార్ట్లో. చెన్నైలోనే ఉంటుంది ఈస్ట్ కోస్ట్ రోడ్లో. అక్కడ విజయ్ మొత్తం బుక్ చేసేసారు గదులు అని చెప్తున్నారు. సో అక్కడ ఎమ్మెల్యేలను పెట్టేసి, అక్కడ బౌన్సర్లని, సెక్యూరిటీని పెట్టేసి, అక్కడ నుంచి ఎవరిని పోనీయకుండా ఫోన్లన్నీ కూడా లాక్కొని చేస్తున్నారని చెప్తున్నారు. అంటే విజయ్కి ఇది ఫస్ట్ టైమే. కానీ విజయ్కి ఏంటంటే ఒక అభిమాన సంఘాల బలం అయితే ఉంది, యూత్ ఫోర్స్ ఉంది. కానీ ఇక్కడ ఇప్పుడు విజయ్ రాజకీయ చతురత కావచ్చు, స్ట్రాటజీలు కావచ్చు, టెస్ట్ అని చెప్పుకోవచ్చు మనం విజయ్కి. ఎందుకంటే విజయ్కి ఒకటేమో లక్గా అధికారం చేతికి వచ్చే పరిస్థితి వచ్చింది. రెండోది బ్యాడ్ లక్ ఏమంటే మెజారిటీ ఇవ్వలేదు. మెజారిటీ ఇచ్చుంటే కంఫర్టబుల్గా విజయ్ సేఫ్గా గవర్నమెంట్ ఫామ్ చేసేవాడు. ఇప్పుడు ఏంటంటే విజయ్కి బయట నుంచి నేను అనుకోవడం 106 ఉన్నాయి, ఇప్పుడు మ్యాక్సిమం 110కి దగ్గర ఆగిపోతుంది అనుకుందాం. ఒక 8 నుంచి 10 సీట్లు కావాలి విజయ్కి పట్టుపట్లుగా. అది కూడా ఏంటంటే కత్తి మీద సామే కదా, రేపు ఎవడికి కోపం వచ్చి ఒక 4 తీసుకెళ్ళాడు అనుకో గవర్నమెంట్ కూలిపోతుంది. సో కంఫర్టబుల్గా కనీసం ఒక 130 సీట్లన్నా ఉంటే, 125, 130 ఉంటే కొంత ధైర్యంగా గవర్నమెంట్ని ఫామ్ చేసి చేయొచ్చు. కానీ ఇప్పుడు బీజేపీతో గొడవ పెట్టుకొని గవర్నర్తో మళ్ళీ గొడవ పెట్టుకుంటే రేపొద్దున వీళ్ళల్లో కొంతమంది అటు ఏదో ఒక వర్గం వాడు ఒక 10 ఎమ్మెల్యేలు పెట్టుకున్నాడు ఒక ఏరియాలో ఉన్నాడు అనుకో, వాడు విజయ్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతాడు. నాకు డిప్యూటీ సీఎం కావాలి, లేకపోతే నాకు హోమ్ కావాలి, నాకు ఇంకొకటి కావాలి, లేకపోతే ఇది అనేది ప్రాబ్లం. రెండోది త్రిష ఫ్యాక్టర్. త్రిష జయలలిత లాగా ఒకప్పుడు ఎంజీఆర్కి జయలలిత, ఎంజీఆర్ కీప్, అట్లాగే త్రిష కూడా ఇప్పుడు ఇతని అఫిషియల్గా అయితే కాదు కాబట్టి గర్ల్ ఫ్రెండ్. ఎందుకంటే పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు. ఎందుకు లేదు, విడాకులు తీసుకోలేదు, ఇంకా విడాకులు కోర్టు మంజూరు చేయలేదు. సో విడాకులు కోర్టు మంజూరు చేయకుండా త్రిషాని పెళ్లి చేసుకునే పరిస్థితి విజయ్కి లేదు. పెళ్లి చేసుకోకపోతే మరి త్రిష ఎవరు అన్నప్పుడు అతను గర్ల్ ఫ్రెండ్గా మిగిలిపోతుంది. అంటే ఒకప్పుడు తమిళనాడు పాలిటిక్స్లో హిస్టరీ రిపీట్స్ అంటారు కదా, అలాగే హిస్టరీ రిపీట్ అయింది. ఒకప్పుడు ఎంజీఆర్ జయలలిత కప్పులు ఎలాగ ఉన్నారో ఇప్పుడు విజయ్ అండ్ త్రిష కప్పులు కూడా అలాగే ఉండబోతున్నారు.
ఇందాకే న్యూస్ వచ్చింది, తిరుపతి నుంచి విజయ్ని కలవడానికి త్రిష బయలుదేరింది. ఎందుకంటే తిరుమలకు వచ్చింది త్రిష, ప్రార్థన చేసి ఇందాకే రోడ్డు మార్గంలో, ఎందుకంటే అక్కడ 3-4 అవర్స్ జర్నీ తిరుపతి నుంచి చెన్నైకి. సో చెన్నైకి వెళ్ళి విజయ్ని కలవడానికి వెళ్తుంది. ఏదేమైనా త్రిష ఒక పవర్ సెంటర్ అయితే అవుతుంది. అట్ ద సేమ్ టైం తలనొప్పిగా కూడా మారే అవకాశం ఉంది విజయ్కి జాగ్రత్తగా డీల్ చేయకపోతే. ఎందుకంటే అబ్సల్యూట్ మెజారిటీ లేదు. రేపొద్దున త్రిష పవర్ పాలిటిక్స్ మొదలు పెడితే టీవీకేలోనే ఒక వర్గం యాంటీ అయిపోయినారనుకో, అటు రెడీగా ఉంటుంది ఏఐడిఎంకే లాగేసుకోవడానికి. అందుకే ఒకవేళ ఏఐడిఎంకే విజయ్ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసినా కూడా తలనొప్పిగానే ఉంటుంది విజయ్కి. ఎప్పుడు 10 మందిని 4-5 లాగేసినా కూడా ఏఐడిఎంకే ఈ లోపల ఏఐడిఎంకే గమ్మున ఉండదు, అటు డిఎంకే నుంచి లాగేసుకుంటుంది. ఎందుకంటే ఏఐడిఎంకే అంటే బీజేపీ కాబట్టి క్లియర్గా విజయ్కి ఇది కత్తి మీద సామే, ముళ్ళ పరుపు మీద పడుకున్నట్టే. అతను ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకి తమిళ ప్రజలు అబ్సల్యూట్ మెజారిటీ ఇవ్వలేదు. కానీ లక్ అని చెప్పాలి, ఎందుకంటే ఎన్టీఆర్ లాగా అతను ఏమి కష్టపడలేదు. పార్టీ పెట్టి కూడా విపరీతంగా తిరిగి 2024లోనే కదా పెట్టింది. అదే పెట్టాడు, పెద్దగా కష్టపడలేదు కూడా. ఎన్టీఆర్ కూడా తక్కువ నెలలే ఉన్నా ఆయన భయంకరంగా డే అండ్ నైట్ తిరిగాడు, కష్టపడ్డాడు. ఇతను అంత కష్టపడలేదు. ఒక సభ జరిపాడు, అక్కడ 42 మంది చనిపోయేసరికి బాగా బ్యాడ్ నేమ్ వచ్చింది. దాంతో కొన్ని రోజులు ఇంట్లో నుంచి కదలలేదు. అలాగే ఇదైంది. కాకపోతే ఏంటంటే డిఎంకే ఇతన్ని ఇబ్బంది పెట్టింది. ఇతని సినిమాని ఆపేసింది, ఇతని పార్టీలో సీనియర్స్ని చేరనీయకుండా కంట్రోల్ చేసుకునింది. తర్వాత ఈ విషయం తీసుకొని పర్సనల్ విషయాన్ని సంగీత ద్వారా కేసు వేయించారు. ఈ అమ్మాయి ఇష్యూని బయటికి తీసుకొచ్చారు. ఇలాగ విజయ్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు. అదంతా కూడా యూత్లో సింపతి క్రియేట్ చేసింది విజయ్కి. ఎందుకంటే యూత్ అర్బనైట్స్ విజయ్ వైపు గట్టిగా నిలబడ్డారు. మరొక సెక్షన్ వచ్చి రైతులు. ఎందుకంటే డిఎంకే యాంటీగా రైతు పోరాటాలు చాలా జరిగాయి. రైతుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది తమిళనాడులో. సో ఆ రైతులంతా కూడా విజయ్కే సపోర్ట్ చేశారు. అలాగా మనకి విజయ్కి ఇది ప్లస్ మైనస్ కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే అబ్సల్యూట్ మెజారిటీ ఉంటే ఇబ్బంది లేదు, కానీ రేపు ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేయొచ్చు, లేకపోతే ప్రలోభపరచవచ్చు. ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ ఉంది, పైగా ఊపులో ఉంది. వెస్ట్ బెంగాల్ లాంటిదని పట్టుకోగలిగింది బీజేపీ. కాబట్టి తమిళనాడులో ఇది మంచి అవకాశం బీజేపీకి. బీజేపీ ఎప్పటి నుంచో సౌత్లో బాగా వేయాలనుకుంటుంది. రేపొద్దున విజయ్ తమ కంట్రోల్లో ఉండి తను చెప్పినట్టు వినకపోతే గ్యారంటీగా బీజేపీ విజయ్ని ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే శశికళ కూడా అలాగే చెప్పిన మాట వినలేదు కాబట్టి కదా 4 ఏళ్ళు జైల్లో పెట్టింది బీజేపీ. అప్పుడు కూడా ఇట్లాంటి రిసార్ట్ పాలిటిక్స్ జరిగాయి. అక్కడ శశికళ కూడా తీసుకెళ్ళి తన రౌడీలను పెట్టి రిసార్ట్లో పెట్టి ఫోన్లు లాక్కొని ఇవన్నీ చేసింది. ఇప్పుడు విజయ్ కూడా అది చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకనే ఈ పొనయ్యార్ అనే రిసార్ట్లో పెడుతున్నాడు. కిడ్నాప్లు చేయడానికి ట్రై చేస్తున్నారు అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.